వెల్కమ్ టు కుడికిద ఛానల్. ఈరోజు మనం తిరుమల తిరుపతి పైన తిరుమల కొండ మీద సేవా సదన్ 1లో ఉన్నాము. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎన్ని ఉన్నాయో అన్ని బోర్డుల మీద రాసి ఉంచారు. మీకు కొన్ని చూపిస్తాను. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం, అమరావతి, వెంకటపాల గ్రామం, గుంటూరు జిల్లా. ఈ ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. 22 జూన్ 9న మహాసంప్రోక్షణ నిర్వహించారు. విజయవాడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించారన్నమాట. రెండవ దేవస్థానం వచ్చి విజయవాడ. ఇది కూడా టీటీడీ వారు నిర్మించారు. ఇది విజయవాడ బందర్ రోడ్లో ఉంది. ఇది కూడా టీటీడీ వారు నిర్మించారు. నెక్స్ట్ మల్లేశ్వరం బెంగళూరు వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది దక్షిణ కర్ణాటకలో ఉంది. బెంగళూరు నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయాన్ని మనం చేర్చుకోవచ్చు. మల్లేశ్వరం బెంగళూరు. ఓకే, నెక్స్ట్ వచ్చి వెల్లూరు తమిళనాడు. ఇది తమిళనాడులో ఉంది, వెల్లూరు అన్నమాట. నెక్స్ట్ వచ్చి తాళ్లపాక, అన్నమయ్య డిస్టిక్. ఇది తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థానం. తాళ్లపాకలో పురాతన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఇది రాజంపేట నుంచి బస్ సౌకర్యం ఉంది తాళ్లపాకకి. ఓకే, నెక్స్ట్ ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయం. ఒకే రాతిపై శ్రీ సీతారామ లక్ష్మణ దేవతామూర్తులను దీన్ని ఒంటిమిట్ట లేదా ఏకశిలా నగరం అని కూడా అనేవారంట దీన్ని. ఇది ఒంటిమిట్ట ఆలయం. ప్రతి పౌర్ణమికి మనకి శ్రీరామనవమికి ఇక్కడ కళ్యాణం జరుగుతుందన్నమాట. శ్రీ శ్రీనివాస దేవాలయం, తిరుచానూరు, తిరుపతి జిల్లా. పూర్వం తిరుమలకి వెళ్ళలేని వారు ఇక్కడ స్వామివారిని దర్శించి వెళ్ళిపోయేవారంట. తిరుపతి నుంచి ప్రతి 5 నిమిషాలకి మనకి తిరుచానూరుకి బస్సు ఉంటుంది. శ్రీ కోదండరామ స్వామి ఆలయం, తిరుపతి జిల్లా. చాలా అద్భుతమైన ఆలయం ఇది.
ఇది తిరుపతి నడిబొడ్డున ఉంటుంది శ్రీ కోదండరామస్వామి ఆలయం. ఇది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయిగుంట, తిరుపతి జిల్లా. మనం ఇంకొక ఆలయం చూద్దాము. శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం, నాగలాపురం, తిరుపతి జిల్లా. ఇది తిరుపతికి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది, నాగలాపురం, తిరుపతి జిల్లా. ఇది శ్రీదేవి భూదేవి సమేత శ్రీకరి మాణిక్య స్వామి ఆలయం, తుమ్మూరు, తిరుపతి జిల్లా. శ్రీ కోనేటి రాయస్వామి ఆలయం, కీలపట్ల, చిత్తూరు జిల్లా, తిరుపతి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తరిగొండ, చిత్తూరు జిల్లా. ఈ ఆలయాన్ని దుర్వాస మహర్షి నిర్మించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం, కోసువారిపల్లి, చిత్తూరు జిల్లా. ఈ ఆలయాన్ని తిరువేంకటనాథ ఆలయం అని కూడా అంటారన్నమాట. కోదండరామస్వామి ఆలయం, చంద్రగిరి, తిరుపతి జిల్లా. ఇది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురం, తిరుపతి జిల్లా. శ్రీవారి ఆలయం తర్వాత ఈ ఆలయాన్ని భక్తులు చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు భావిస్తారు. శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు ఈ ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి.
ఇక్కడ స్వామివారు గోవిందరాజ స్వామివారు తల కింద కొంచెం ఉంచుకొని సేద తీరుతున్నట్లు భక్తులకు దర్శనమిస్తారు. చాలా దగ్గర తిరుపతి బస్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి నడక ద్వారా మనం ఈ ఆలయానికి చేరుకోవచ్చు. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, తిరుపతి జిల్లా. ఇక్కడ కపిల మహాముని శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ తీర్థానికి కపిల తీర్థం అని పేరు వచ్చిందనమాట. తిరుమల కొండకు దిగువ భాగాన ఒక గుహను ద్వారంగా చేసుకుని గుహాలయంగా విరాజిల్లుతూ ఉంది. కొండ నుంచి జారువారే నీళ్లు నేరుగా ఈ కపిల తీర్థ పుష్కరిణిలో పడతాయి కాబట్టి కపిల తీర్థం అని ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తొండమానపురం, తిరుపతి జిల్లా. తొండమాన్ చక్రవర్తి తిరుమలలో శ్రీవారి ఆనంద నిలయాన్ని నిర్మించారు. అదేవిధంగా తొండమానపురంలోని తమ నివాసం వద్ద నిర్మించిన శ్రీవారి ఆలయం కూడా తిరుమలలోని ఆనంద నిలయంను పోలినట్లే ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామివారి ఎచ్చటా లేని విధంగా అభయహస్తంతో కూర్చున్న భంగిమలో శ్రీదేవి భూదేవి సమేతుడే దర్శనం ఇస్తారు మనకు. ఇప్పుడు శ్రీనివాస స్వామి వారి అమ్మవారైన శ్రీ ఒకలమాత ఆలయం, పాతకాలువ, తిరుపతి జిల్లా. వెంకటేశ్వర స్వామి తల్లిగారైన శ్రీ ఒకలమాతకు తిరుపతి రూరల్ మండలం పాతకాలువ కొండలో ప్రత్యేక ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం తిరుపతి చిత్తూరు ప్రధాన రహదారికి సమీపంలో ఉంది. తిరుపతి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. శ్రీవారి పాదాల మండపం, అలిపిరి, తిరుపతి జిల్లా. ఏడుకొండలను ఎక్కడానికి యాత్రికులు తమ తొలిపాదం మోపేది అలిపిరిలో. శ్రీ వెంకటేశ్వరుడు కూడా కొండలను తానే ఎక్కడానికి అన్నట్లు తన దివ్యపాద చిహ్నాలను అక్కడ ముద్రించడం విశేషం.